భారతదేశ గొప్ప గొప్ప పురాతన కట్టడాల్లో బృహదీశ్వర దేవాలయం ఒక్కటి. ఇది కేవలం ఒక పురాతన కట్టడం మాత్రమే కాదు. ఈ దేవాలయంలో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. ఇప్పుడు ఎంత లేటెస్ట్‌గా భారీ క్రేన్‌ని తీసుకున్నా మహా అంటే 40,000 కేజీల వరకు బరువును ఎత్తగలవు. అంతకు మించి ఎత్తలేవు. కానీ ఈ బృహదీశ్వర ఆలయంలో పైన ఉన్న గోపురం బరువు 81,280 కేజీల బరువు ఉంటుంది. అలాంటిది 1000 ఏళ్ల క్రితం ఏమీ టెక్నాలజీ లేని సమయంలో ఎలా 200 అడుగులు ఎత్తులు నిలబెట్టారు అనుకుంటున్నారు? 1498లో మొదటిసారి వాస్కో డి గామా భారత్‌కు వచ్చాడని తెలుసు. తర్వాత ఒక్కో యూరోపియన్సే భారత్‌కు రావడం మొదలుపెట్టారు కదా! మరి 1000 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయంలో టీ షర్టు, టోపీ పెట్టుకున్న యూరోపియన్ వ్యక్తి ఇమేజ్ ఎలా వచ్చింది? ఇంతకీ ఈ వ్యక్తి ఎవరు? ఈ దేవాలయం మరో ప్రత్యేకత ఏమిటంటే గాలివానకి ఎన్నో భవనాలు కూలిపోతూ ఉంటాయి. అలాంటిది ఈ ప్రదేశంలో 6 సార్లు భూకంపం వచ్చినా ఇప్పటికి కూడా కొంచెం కూడా చెక్కు చెదరలేదు. ఆశ్చర్యకరం విషయం ఏమిటంటే ఈ దేవాలయానికి పునాది కూడా లేదు. కేవలం అలా నేలపై నిర్మించేశారంతే. అంతేకాదు ఈ ఆలయ నిర్మాణానికి సిమెంట్ కానీ, ఉక్కు కానీ, ఇనుము కానీ, సున్నం కానీ ఉపయోగించకుండానే నిర్మించారు. మీకు లీనింగ్ టవర్ ఆఫ్ పీసా తెలుసు కదా! ఇటలీలో ఉంది. ఈ టవర్‌ని నిర్మించడానికి 199 సంవత్సరాలు తీసుకున్నారు. 1173లో మొదలుపెడితే 1372లో పూర్తి చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా 183 అడుగుల హైట్‌తో నిర్మించారు. కానీ ఈ భవనం ఇప్పుడు 0.26 డిగ్రీలు ముందుకు వంగిపోయి ఉంటుంది. అదే మన బృహదీశ్వర ఆలయం తీసుకోండి. 1003లో మొదలుపెట్టి 1010 సంవత్సరానికే పూర్తి చేశారు. అంటే కేవలం 7 సంవత్సరాల్లోనే నిర్మించేశారు. అది 216 అడుగుల ఎత్తులో. కానీ ఇప్పటికీ ముందుకు వంగడం కాదు కదా! కనీసం కొంచెం కూడా చెక్కు చెదరకుండా అలానే ఉంది. అంటే మన భారతదేశ ఆర్కిటెక్చర్‌ల పనితీరు ఎలా ఉండేదో ఊహించుకోండి. ఇప్పుడు మనం ఈ ఆలయానికి పనిచేసిన వాస్తుశిల్పి ఎవరు? ఈ ఆలయం ఎవరు నిర్మించారు? ఈ ఆలయంలో చెక్కబడిన ఈ యూరోపియన్ వ్యక్తి ఎవరు? ఈ దేవాలయం పైన ఉన్న ఒకే రాయితో చేసిన 81.28 టన్నుల రాయిని ఎలా 200 అడుగుల పైన నిలబెట్టారు? ఈ ఆలయం 7 సంవత్సరాలు నిర్మించారు కదా! మరి ఎంతమంది వర్కర్స్ పనిచేశారు? ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ బృహదీశ్వర ఆలయాన్ని చోళరాజు అయిన రాజరాజ చోళన్ నిర్మించాడు. మీరు పొన్నియిన్ సెల్వన్ మూవీ చూసింటే అందులో జయం రవి ఈ రాజరాజన్ చోళన్ పాత్ర వేశాడు. ఈయన దక్షిణ భారతదేశాన్ని దిగ్విజయంగా పరిపాలించిన రాజు. ఈయన గొప్ప శివభక్తుడు కావడంతో వీరి రాజ్యానికి రాజధాని చేసుకుని పాలిస్తున్న తంజావూరులో చరిత్రలు నిలబడిపోయే శివాలయం నిర్మించాలి అని అనుకొని అప్పటికే దేశంలో ఎంతో ఫేమస్ అయిన సాంకేతిక నిపుణుడు, వాస్తుశిల్పి కుంజర రాజరాజ పెరుంతాంచన్ను పిలిచి ఈ గుడి నిర్మాణ బాధ్యతను అప్పగించాడు. ఈ ఆలయ నిర్మాణానికి 1,30,000 గ్రానైట్ అవసరం. కానీ చుట్టుపక్కల గ్రానైట్ రాయలేదు. కానీ తంజావూరు నుంచి 62 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుదుకొట్టైలోని నర్తమలై నుంచి ఇక్కడికి గ్రానైట్ రాయిని తరలించారు. అప్పట్లో ట్రక్లు, లారీలు, పెద్ద పెద్ద వెహికల్స్ లేవు కదా! అందుకని ఏనుగుల ద్వారా, ఎద్దుల బండుల ద్వారా తరలించారు. కొండలు పగలగొట్టడానికి ఇప్పుడైతే కొత్త కొత్త పరికరాలు ఉన్నాయి. కానీ అప్పుడు మాత్రం అలాంటి పరికరాలు లేవు. కానీ అప్పటికే వారికి తెలిసిన టెక్నిక్స్‌తో పగలగొట్టారు. ఈ శిల్పులను మెచ్చుకొని తీరాల్సిందే. సిమెంట్, సున్నం అలాంటివేమీ వాడరు. ఒక రాయి పైన ఒకటి పేర్చుకుని పోవడమే. కానీ రాళ్ళు అన్నీ ఒకే పరిమాణంలో లేవు. కానీ శిల్పులు కరెక్ట్‌గా ఒక రాయి మీద ఒక రాయి కూర్చునే విధంగా తయారు చేసుకున్నారు. ఇక ఈ ఆలయం పైన ఉన్న 81,280 కేజీల రాయిని అంత పైకి ఎలా తరలించారో సరైన సమాధానం ఎవరి దగ్గర లేదు. ఇదో పెద్ద మిస్టరీ. కానీ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం ఆలయం పైనుంచి 6 కిలోమీటర్ల వంపుగా దారి వేసి అలా ఏనుగుల ద్వారా తీసుకెళ్ళుంటారు అని చెప్తున్నారు. ఈ ఆలయంలో ఉన్న శివలింగం దాదాపు 12 అడుగుల ఎత్తులో ఉంటుంది. ప్రపంచంలోనే శివుని ఆలయంలో ఎత్తైన శివలింగం అంటే ఇదే. ఇంత భారీ శివలింగాన్ని గుడి నిర్మించాక లోపలికి తీసుకువెళ్ళడం కుదరదు. అందుకని మొదట శివలింగాన్ని ప్రతిష్ఠించి తర్వాత గుడిని నిర్మించారు. ఇక ఈ ఆలయాన్ని 1003లో మొదలుపెట్టి 1010 కల్లా పూర్తి చేశారు. ఈ ఆలయం నిర్మించడానికి 12,000 ఏనుగులు, 5,000 గుర్రాలు, 50,000 మంది వర్కర్స్ శ్రమించారు. ఈ ఆలయం పూర్తయ్యాక రాజరాజ చోళన్ అతని పేరుతో పాటుగా
ఆ ఆలయానికి పనిచేసిన వారి పేర్లను కూడా చెక్కించాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది అతను ఎంత గొప్ప రాజు అనేది. ఇప్పటికీ మీరు చూడొచ్చు, పురాతన తమిళ భాషలో రాసి ఉంటుంది. మీరు పురాతన ఆలయాల్లో శబ్దం చేయండి, రీసౌండ్ వస్తుంది. కానీ ఈ ఆలయంలో అలాంటి రీసౌండ్సే రాదు. ఈ ఆలయంలో సొరంగ మార్గాలను కూడా నిర్మించారు రాజు రక్షణ కొరకై. మరి ఈ సొరంగాల ద్వారా డైరెక్ట్గా కోట నుంచి గుడికి వచ్చేవారంట రాజులు రాణులు. కొన్ని సొరంగాల్లోకి వెళ్తే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. అలాంటి సొరంగాలను ప్రభుత్వం ఈ మధ్యకాలంలో మూసివేసింది. ఈ ఆలయం ఇంత పెద్దగా ఉన్నప్పటికీ పిల్లర్సే లేవు. అలానే మీరు గుడి గర్భగుడిలోకి వెళ్ళి తలవెత్తి చూస్తే డైరెక్ట్గా 81,000 కేజీల గోపురం మాత్రమే కనిపిస్తుంది. మధ్యలో ఎటువంటి సపోర్ట్ కూడా లేదు. ఈ ఆలయంలో అన్ని దేవత విగ్రహాలు బయటి గోడలపై చెక్కబడి ఉంటాయి. ముఖ్యంగా దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడు విగ్రహాలు పెద్దవి. అలాగే బుద్ధుని విగ్రహం కూడా ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే బౌద్ధ మతాన్ని కూడా చోళులు గౌరవించేవారు అని తెలుస్తుంది. కాలక్రమేణా చోళుల తర్వాత ఈ రాజ్యాలను పరిపాలించిన రాజులు కూడా ఈ దేవాలయాన్ని మార్పులు చేర్పులు చేస్తూ వచ్చారు. 1600 సంవత్సరంలో రాజ్యాన్ని పరిపాలిస్తున్న నాయకస్ శివలింగానికి ఎదురుగా ప్రతిష్ఠించిన నంది విగ్రహాన్ని తీసి పక్కన పెట్టించి, శివలింగం ఇంత పెద్దగా ఉన్నప్పుడు నంది కూడా పెద్దగా ఉంటే బాగుంటుందని నంది విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ నంది విగ్రహం 2 మీటర్ల హైట్, 2.5 మీటర్ల విడ్త్, 6 మీటర్ల లెంత్లో 25 టన్నుల బరువుతో ప్రతిష్ఠించారు. ఇక ఈ ఆలయ గోడపై ఉన్న టీషర్ట్, టోపీ పెట్టుకున్న వ్యక్తి ఎవరో కాదు, మార్కో పోలో. 14-15 శతాబ్దంలో ఇతను గొప్ప ట్రావెలర్. అలా భారత్ని విజిట్ చేయడంతో నాయకస్ అతని గౌరవార్థం 16వ సెంచరీలో ఇతని భార్య విగ్రహాలను గోడపై చెక్కించారు. వీరి తర్వాత రాజ్యాన్ని పరిపాలించిన మరాఠాస్ ఈ ఆలయాన్ని కోటగా మార్చుకుని పాలించారు. అలాగే వీరు ఈ ఆలయంలో వేయించిన పెయింటింగ్స్ ఇప్పటికీ టూరిస్టులను ఆకట్టుకుంటుంది. రకరకాల అద్భుతమైన పెయింటింగ్స్ను వేయించారు. ఈ పెయింటింగ్స్ వేయించి ఇప్పటికీ 300 సంవత్సరాలు అవుతుంది. ఈ ఆలయంలో 3 ప్రధాన గేట్స్ ఉంటాయి. మొదటిది మరాఠా గేట్. దీన్ని మరాఠాస్ పాలిస్తున్న సమయంలో కట్టించారు. రెండవ ద్వారం పేరు కేర్లాంటకన్ తిరువసల్. దీన్ని రాజరాజ చోళన్ చేరాస్ రాజులను యుద్ధంలో ఓడించినందుకు గుర్తుగా ఈ ద్వారాన్ని ఏర్పాటు చేశాడు. ఈ చేరాస్ రాజులు కేరళకు చెందినవారు. ఇక మూడవ ద్వారం పేరు రాజరాజన్ తిరువసల్. ఈ ఆలయం మేరు పర్వతంలో పెద్దగా ఉంటుంది అనే ఉద్దేశంతో దక్షిణ మేరు కూడా అని అంటుంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఆలయానికి మరింత గౌరవం తెచ్చేలా 1954లో రిలీజ్ చేసిన 1000 రూపాయల నోటు మీద ఈ బృహదీశ్వర దేవాలయాన్ని ముద్రించారు. ఈ నోటు 1975 వరకు చెల్లుబాటైంది. ఇక యునెస్కో వాళ్ళు 1987లో ఈ ఆలయాన్ని గుర్తించి ప్రపంచ వారసత్వ సంపదగా డిక్లేర్ చేశారు. రాజరాజ చోళన్ కుమారుడు రాజేంద్ర చోళన్ ఈ దేవాలయానికి 70 కిలోమీటర్ల దూరంలో తంజావూరులో ఉన్న బృహదీశ్వర ఆలయం మాదిరిగానే గంగైకొండ చోళాపురంలో కూడా ఇంకో బృహదీశ్వర ఆలయాన్ని 1035లో నిర్మించాడు. ఏమంటే తన తండ్రి గౌరవార్థం తంజావూరులో ఉన్న దేవాలయం అంత పెద్దగా కాకుండా కొంచెం చిన్నగా నిర్మించాడు. అంటే తంజావూరులో ఉన్న దేవాలయం 216 అడుగులు ఉంటే ఈ గంగైకొండలో ఉన్న దేవాలయం 180 అడుగులు ఉంటుంది. ఈ వీడియో ఎంతసేపు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్. మీరు ఈ వీడియోకి రేటింగ్ కూడా ఇవ్వచ్చు. బాగా నచ్చినట్లయితే 5, బాగుంది అనిపిస్తే 4, పర్లేదు అనుకుంటే 3, బాగాలేదనుకుంటే 2, ది వరెస్ట్ అనుకుంటే 1 ఇవ్వండి. మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి టాపిక్స్ కోసం ఎన్ఏకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.